హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మార్నింగ్ అయితే లేవడం చాలా బద్ధకంగా లేచాను. ఇంకా లేచిందే 6:45కో లేచాను. లేచి బద్ధకంగానే కొంచెం సేపు అలానే కూర్చున్నాను. ఇంకా కూర్చుంటే పనులు అవ్వవు, పిల్లలు ఇంకా ఆకలి అంటారు అనేసి పిండి తీసి బయట పెట్టేశాను, దోశ పిండి. ఇంకా మా హస్బెండ్కి కూడా దోశలు కావాలి అన్నారు. ఫస్ట్ పిల్లలిద్దరికీ 2 దోశలు పోసాను. కొంచెం గ్యాప్ తర్వాత మళ్ళీ మా హస్బెండ్కి దోశలు పోస్తూ ఒక పక్క కారం అయితే చేశాను. అండ్ ఫస్ట్ దోశలు పోస్తూనే దిబ్బ రొట్టె ఒకసారి ట్రై చేద్దామని చాలా రోజుల నుంచి వీడియోస్లో చూస్తున్నాను, కానీ నేను చేయాలి అనుకున్నా చేయలేకపోయాను. సరే ఇవాళ ట్రై చేద్దామనేసి ఒక పక్క దిబ్బ రొట్టెకి కూడా ట్రై చేశాను. నాకు నచ్చలేదు. అంటే ఇది ఇంకెలా చేస్తారో ఏమో క్లారిటీగా అయితే చూడాలి వీడియోస్లో. నేను అలా క్యాజువల్గా చూశాను, క్యాజువల్గానే చేసేసాను. ఆయిల్ ఎక్కువ పోసేసాను, ఆయిల్గా ఉన్నిందనమాట. ఇంకా నేనే తిన్నాను, దాన్ని ఎవరికి పెట్టలేదు. తర్వాత మధ్యాహ్నం లంచ్లోకి కూడా ఇంకా దోశలు పోసి కారం చేశాను కదా, మా హస్బెండ్ తినేశారు. పిల్లలిద్దరిని పట్టుకో కొంచెం సేపు అని చెప్పి నేను ఇంకా కాకరకాయలు అయితే కట్ చేసి అవి పెట్టేద్దాము, గ్యాస్ మీద ఉడుకుతూ ఉంటాయి అనేసి కాకరకాయలు కట్ చేసాను. కర్రీ ఏం చేయలేదు, రసం పెట్టానండి. అదే చాలే అని చెప్పారు. ఇంకా రసం అయితే పెట్టేశాను, కాకరకాయ ఫ్రై చేసి. మళ్ళీ గోంగూర తెచ్చున్నారు, దాన్ని ఇంక ఒలిచి పెట్టుకున్నాను. నెక్స్ట్ డే కర్రీ పైన ఎల్లుండైనా చేసుకోవాలి. ఇలా కాయగూరలు అవన్నీ కట్ చేసిన వాటర్ని బాగా మనం చేతితో ప్రెస్ చేసి చెట్లకు పోసుకుంటే చాలా హెల్తీగా ఉంటాయి చెట్లు. కింద పారబోస్తే ఏమొస్తుంది అండి, అందుకే చెట్లలో పారబోసాను. ఇంకా కాకరకాయలని చిన్నగా కట్ చేసుకొని ఉడకబెట్టుకొని తర్వాత ఫ్రై చేస్తాను నేను. ఈరోజు ఎప్పుడు కాకరకాయ ఫ్రై బాగా వచ్చేది, అంటే కొంచెం వాడినట్టు అనిపించేది. ఈరోజు ఎంత వాడిచినా వాడలేదండి, ఉడకబెట్టాను. కాకరకాయ కలర్గానే ఉందన్నమాట. ఇంకా చివరికి నాకు విసుగొచ్చి కారం వేసేసి దింపేశాను. తినేటప్పుడు బాగానే అనిపించింది, కానీ కాకరకాయ కలరే అలాగా ఏమో తెలీదు. ఎంత వాడిచినా కలర్ ఏం చేంజ్ అవ్వలేదు, గ్రీన్గానే ఉన్నిందనమాట. ఇంకా రసం చేశాను. మా ఆయన పాపం తినలేక తిన్నారు, రసంతో తినరు. నేనైతే రసమే ఉన్న 3 పూటలు తినేస్తాను. ఇంకా ఆయన అయితే అంతగా దిగదు రసం. ఇంకా చికెన్ అవన్నీ చేసినప్పుడు ఫస్ట్ చికెన్తో తినేసి, చికెన్ పులుసుతో గ్రేవీతో కానీ తినేసి రసంతో తింటారు. ఉత్త రసమే అయితే ఆయన తినరు. గోంగూర ఎర్ర గోంగూర అండి, ఇదంటే నాకు చాలా ఇష్టము. మా ఆయనకి ఏమో కష్టము, పుల్లగా ఉంటుందని తినరు. అయ్యో గోంగూర అంటారు అనమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టం అండి. ఇంక నాకు నచ్చితే ఆయనకి నచ్చదు, ఆయనకి నచ్చితే నాకు నచ్చదు. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి వంట చేస్తుంటే మొత్తం చెమట్లు విసుగొచ్చేసి అసలు ఉక్కబోసేస్తుందండి. అందులో మాది వంట రూమ్కి రేకులు వేస్తున్నామా, చాలా చెమట. కానీ ఫ్రీగా ఉంటుంది వంట రూమ్ అన్నమాట మాది. నేను మా సైడు, మా అమ్మ వాళ్ళ ఊరు సైడ్ కానీ ఎక్కడ కూడా అంత విశాలంగా వంట రూమ్ చూడలేదు, అంత విశాలంగా ఉంటుంది. కానీ చెమటలు పోసేస్తున్నాయి. అందుకే ఫస్ట్గా 11 కల్లా కంప్లీట్ చేసేయాలి. ఆ పైన వంట పని పెట్టుకుంటే అంతే గోవిందా. తర్వాత మా పాపకి క్యారెట్ రైస్ చేద్దామని ఒక క్యారెట్ తీసి తురుముకుంటున్నాను. ఇలా తురిమేటప్పుడే ఆ పాప మొత్తం కొంచెం తినేసింది. సరే ఎలాగైతే నేను పొట్టలేకపోతే చాలే, అది పచ్చిగా పోయినా ఇంకా బెటరు ఫ్రై చేసి పెట్టడం కంటే అనేసి నేను ఊరుకున్నాను. మొత్తం తినేసింది. నేను దానికి పెరుగన్నమే పెట్టాను, తినేసింది కదా. మళ్ళీ ఇంకొక క్యారెట్ చేద్దాం అనుకున్నాను, కానీ సరేలే అని ఇంకా వదిలేసాను. పెరుగన్నం కానీ చేద్దాం ఈ పూటకి అనేసి వాడ్చాను. చూడండి చాలాసేపు వాడ్చినా కానీ
కలర్ ఏమో చేంజ్ అవ్వలేదన్నమాట, అలా ఉంది. ఇంకా నేను కారం వేసేసాను లాస్ట్కి. శనగపప్పుల పొడి వేస్తే ఇంకా సూపర్గా ఉంటుందని, కానీ నా దగ్గర శనగపప్పులు ఉన్నాయి కానీ కొట్టేంత టైం లేదనమాట. వంట చేస్తే వచ్చే గిన్నెలు ఉంటాయి కదా, అవి కడిగేసుకున్నాను. గిన్నెలు కడిగేసుకుంటేనే మనసు ప్రశాంతంగా ఉంటుందన్నమాట. ఇంకా పిల్లలతో కొంచెం టైం స్పెండ్ చేసేసి అలా ఆడుకుంటూ ఉన్నానా. ఆన్లైన్లో ఒక 3 పార్సల్ వచ్చాయి. నాదొక చీర, పిల్లలది ఇద్దరిది డ్రెస్సులు అన్నీ రిటర్న్ పంపించేశాను. ఎందుకంటే ఉంచుకోకూడదు అనేసి పంపించేశాను. పిల్లల డ్రెస్, ఈ డ్రెస్ అయితే బాగా రాలేదు, నాకు నచ్చలేదన్నమాట. అక్కడ చూపించిన పిక్చర్లో వేరేలా ఉంది, ఇక్కడ వస్తే వేరేలా ఉంది. క్వాలిటీ కానీ అంతగా ఏం బాగాలేదు. ఇంకొక డ్రెస్ వచ్చింది, అసలు బాగానే ఉంది. అది కూడా ఫోటోలో చూపించింది ఒకలాగా, వచ్చింది ఒకలాగా, కానీ పర్వాలేదు, బాగానే అనిపించింది. తక్కువలో కావాలనుకుంటాము కానీ బాగుండాలనుకుంటాను. తక్కువలో కావాలా బాగుండాలా, రెండిట్లో ఏదో ఒకటి ఎంచుకోవాలి అంతే. బాగుండాలంటే ఎక్కువ డబ్బులు పెట్టాలి, తక్కువ డబ్బులు పెడితే బాగా క్వాలిటీని ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఇంకా మధ్యాహ్నం అయితే లంచ్ అయిపోయి పడుకునేసిన తర్వాత ఈవినింగ్ మా హస్బెండ్ అయితే పిజ్జా తెచ్చారు. చాలా రోజులు అయిపోయిందనమాట తిని. పిజ్జా అలవాటు కూడా మా ఆయనే చేశాడు, పెళ్ళి కాకముందు అస్సలు టచ్ లేదు. ఈ పిజ్జాని ఓపెన్ చేసిన తర్వాత ఇది పిజ్జానా లేక ఇంకేమైనా అని అనిపించింది. మొత్తం స్ప్రెడ్ అయిపోయింది అనమాట. సరే ఎలా అయితే పొట్టలోకి వెళ్ళిపోతుంది కదా అనేసి తిందామనే లోపల టేస్ట్ చూస్తే అస్సలు నచ్చలేదు. మా ఆయన ఒకే ఒక పీస్ తిన్నారు, అంటే నా కోసం ఆయన ఒకే ఒక పీస్ తిన్నారు. మిగిలిన 3 పీసులు నేనే తినలేక తిన్నాను. నైట్కి అసలు ఇంకే ఫుడ్ తీసుకోలేదు, అలాగే పడుకున్నాను. అదే సరిపోయింది. అది కరెక్ట్గా 5:30కి అలా తెచ్చారు, అప్పుడే తిన్నాను. ఇంకా అంతే అండి ఈ వీడియో నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.